అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 9 అత్-తౌబా 66-92 ఆయతులు. అత్-తౌబా అనగా పశ్చాత్తాపం. ఆయత్ నంబర్ 66. మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించినా మరికొందరిని వారి నేరాలకు గాను కఠినంగా శిక్షిస్తామని ఓ ప్రవక్త వారికి చెప్పు. దైవాన్ని, దైవ ప్రవక్తను పరిహసించిన మీదట మీ విశ్వాసానికి, ఈమాన్కి ఎలాంటి అర్థమూ లేదు. ఇప్పటి వరకు కాపట్యం మీ మనసుల్లో దాగి ఉన్నప్పటికీ పైకి మీరు ముస్లింల సరసన నిలబడగలిగేవారు. ఇప్పుడు మీ బండారం బయటపడిపోయింది. ఇక నుంచి మిమ్మల్ని ముస్లింలుగా పరిగణించే ఆస్కారం కూడా లేకుండా పోయింది. ఆ కొందరు ఎవరు అంటే తమ వల్ల జరిగిన తప్పిదాలను తెలుసుకొని పశ్చాత్తాపం చెంది నిజమైన ముస్లింలుగా మసలుకోవటం మొదలెట్టినవారు. వీరు మాత్రం తమ అపరాధాలపై సిగ్గు చెందలేదు. తత్ఫలితంగా వారిలో తిరస్కారం, కాపట్యం నానాటికి పెరగసాగాయి. అందుకే వారికి విధించబడే శిక్ష కూడా కఠినంగా ఉంటుందని చెప్పబడింది. ఆయత్ నంబర్ 67. కపటులైన పురుషులు, స్త్రీలు వారంతా ఒక్కటే. వారు చెడు విషయాల గురించి ఆజ్ఞాపించి మంచి విషయాల నుంచి ఆపుతారు. తమ గుప్పెళ్లను మూసి ఉంచుతారు. వారు అల్లాహ్ను విస్మరించారు. అందుకే అల్లాహ్ కూడా వారిని విస్మరించాడు. నిశ్చయంగా కపటులే పాపాత్ములు, అవిధేయులు. మేము మీ వారమే అని కపటులు దేవునిపై ప్రమాణం చేసి చెప్పినప్పటికీ దేవుడు వారి బండారాన్ని బయట పెట్టేశాడు. కపటుల్లోని పురుషులు, స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారని, వారు తమ వర్గం నుంచి సహాయ సహకారాలు అందించుకుంటారే తప్ప ముస్లింలకు ఏమాత్రం తోడ్పడజాలరని స్పష్టం చేశాడు. కాపట్యంలోనూ ఇస్లాం పట్ల విరోధంలోనూ వీరు పరస్పరం పోటీ పడతారు. వీరి గుణగణాలు విశ్వాసుల గుణగణాలకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. విశ్వాసులు మంచిని గురించి ఆజ్ఞాపించగా కపటులు చెడుల గురించి ఆజ్ఞాపిస్తారు. విశ్వాసులు చెడు పనుల నుంచి వారిస్తే ఈ నయవంచకులు మంచి పనుల నుంచి ప్రజలను ఆపుతారు. గుప్పెళ్లను మూసి ఉంచటం అంటే భావం పిసినారితనం వహించటం. ఈ కపటులు ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు. విశ్వాసులు దైవ మార్గంలో మనస్ఫూర్తిగా ఖర్చు పెడితే ఈ కపటులు ఒక్కొక్క పైసాను కూడబెట్టే ప్రయత్నంలో ఉంటారు. దేవుని పట్ల వారి వ్యవహారం ఎలా ఉంటుందో వారి పట్ల దేవుని వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. వారు దైవాన్ని విస్మరించారు. దేవుడు కూడా వారిని విస్మరించాడు. ప్రపంచంలో వారు అల్లాహ్ ఆదేశాలను పాటించకుండా ఉంటే పరలోకంలో అల్లాహ్ వారిని తన దయానుగ్రహాలకు దూరంగా ఉంచుతాడు. అంతేగాని విస్మరించటం అంటే అల్లాహ్ నిజంగానే మర్చిపోతాడని కాదు. మరిచిపోవటం అనే బలహీనత ఆయనలో ఉండదు. ఆయత్ నంబర్ 68. కపటులైన పురుషులకు, స్త్రీలకు ఇంకా అవిశ్వాసులకు అల్లాహ్ నరకాగ్ని గురించి వాగ్దానం చేసి ఉన్నాడు. అందులో వారు సదా పడి ఉంటారు. వారికి తగినది కూడా అదేను. వారిపై అల్లాహ్ యొక్క శాపం పడింది. వారి కొరకు శాశ్వతమైన శిక్ష ఉంది. ఆయత్ నంబర్ 69. కపటులారా, చూడబోతే మీ పరిస్థితి కూడా మీ పూర్వీకుల మాదిరిగానే ఉంది. వారు మీకన్నా బలవంతులు, మీకన్నా ఎక్కువ సిరి సంపదలు, సంతానం కలవారు. వారు తమ వంతు భాగ్యాన్ని వాడుకున్నారు. మీరు కూడా మీ వంతు భాగ్యాన్ని జుర్రుకున్నారు. మీ పూర్వీకులు తమ వంతు భాగ్యాన్ని జుర్రుకున్నట్లు వారి మాదిరిగానే మీరు కూడా వేళాకోళపు వాదనల్లో పడ్డారు. వారి కర్మలు ప్రపంచంలోనూ పరలోకంలోనూ వృధా అయిపోయాయి. నష్టానికి గురైన వారంటే వీరే. కార్యకలాపాల రీత్యాను, ముగింపు రీత్యాను మీరు కూడా పూర్వకాలంలోని అవిశ్వాసులను పోలి ఉన్నారని భావం. పూర్వీకులు ప్రాపంచిక ప్రయోజనాలను కొంతకాలం పాటు జుర్రుకున్నట్లే మీరు కూడా మీ వంతు భోగభాగ్యాలను జుర్రుకోండి. ఎట్టకేలకు వారికి పట్టిన గతే మీకు పట్టబోతుంది. అంటే దైవ వచనాలను, దైవ ప్రవక్తను ధిక్కరించే ఉద్దేశంతో మీరిదంతా చేశారు. మీ పూర్వీకులు విషయ లాలసలో మునిగి ఉన్నట్లే మీరు కూడా మునిగిపోయారని కూడా భావం కావచ్చు. పూర్వీకులంటే గ్రంథవహులైన యూదులు, క్రైస్తవులని భావం. ఒక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారు ఇలా ప్రబోధించారు: ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను, మీరు మీ పూర్వీకుల పద్ధతులను అనుసరిస్తారు. ఒక్కో జానుడు, ఒక్కో మూరెడు, ఒక్కో గజం మీరు వారిని ఆదర్శంగా తీసుకుంటారు. చివరకు వారు ఏదైనా ఉడుం ఉండే కన్నంలోకి దూరితే మీరు కూడా ఆ కన్నంలో దూరుతారు. పూర్వీకులంటే ఎవరు? గ్రంథబహుల అని జనులు ప్రశ్నించగా ఇంకెవరు అని ఆయన సల్లల్లాహు సల్లం ప్రతిస్పందించారు: బాన్ బిబాయిన్. ఒక్కో గజం అన్న పదం ఈ హదీసులో లేదు. తఫ్సీరే తబ్రీలో నకలు చేయబడిన ఒక ఉల్లేఖనంలో ఈ పదాలు ఉన్నాయి. ఈ రకమైన దుర్గుణాలు కలవారు పరలోకంలో నష్టపోవటం ఖాయం.
మీ పూర్వీకుల్లోని సత్య తిరస్కారులు కూడా ఇలాంటి అవలక్షణాల మూలంగానే శిక్షార్హులయ్యారు. మీకు అదే గతి పడుతుంది. ఎందుకంటే మీ పరిస్థితి కూడా వారికి ఏమాత్రం భిన్నంగా లేదు. పైగా సిరి సంపదలలో, సంతానంలో వారు మీకన్నా మరింత బలంగా ఉండేవారు. అయినప్పటికీ దైవాగ్రహం ముందు ఎందుకు పనికి రాకుండా పోయారు. అలాంటప్పుడు మీరెంత, మీ జోరెంత? ఆయత్ నంబర్ 70. ఏమిటి? వారికి తమ పూర్వీకులైన నూహ్ జాతి వారి, ఆద్ సమూద్ జాతి వారి, ఇబ్రహీం జాతి వారి, మద్యన్ వారి, తల క్రిందులుగా చేయబడిన బస్తీల వారి సమాచారం అందలేదా? వారి వద్దకు వారి ప్రవక్తలు నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు. వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు. ఇక్కడ గత కాలంలోని 6 జాతుల ప్రస్తావన వచ్చింది. వారంతా సిరియా ప్రాంత వాసులే. మరి ఈ ప్రాంతం అరేబియాకు మరీ దూరాన లేదు. బహుశా వారి గాథలను వీరు తమ తాత ముత్తాతల ద్వారా విని ఉంటారు. నూహ్ జాతి వారు ఉప్పెనలో ముంచివేయబడ్డారు. ఆద్ జాతి వారు అత్యంత బలశాలురైనప్పటికీ తీవ్రమైన గాలికి కుప్పకూలిపోయారు. సమూద్ జాతి వారు భయంకరమైన కేక ద్వారా తుదముట్టించబడ్డారు. ఇబ్రహీం కాలం నాటి నిరంకుశ చక్రవర్తి నమ్రూద్ బిన్ కన్ఆన్ బిన్ కోష్ దోమ ద్వారా చంపబడ్డాడు. హజ్రత్ షుఐబ్ అలైహిస్సలాం కాలం నాటి మద్యన్ వాసులు శబ్దం, భూకంపం, దట్టమైన మేఘాల ద్వారా రూపుమాపబడ్డారు. హజ్రత్ లూత్ జాతి వారు నివసించే సద్దూమ్ అనే బస్తీ తల క్రిందులుగా చేసివేయబడింది. ఒకవైపున వారిపై ఆకాశం నుంచి రాళ్లవాన కురుస్తుండగా మరోవైపు నుంచి వారు పైకెత్తి అమాంతం క్రింద పడవేయబడ్డారు. దాంతో ఆ బస్తీ అంతా అతలాకుతలమైపోయింది. అందుకే వీరిని మూతఫికాత్ వాసులు అని పిలుస్తారు. మూతఫికాత్ అంటే తల క్రిందులుగా చేయబడినవని అర్థం. మరి చూడబోతే వారిపై దేవుని శిక్ష ఊరకే అవతరించలేదు. వారిలో ప్రతి జాతి వద్ద స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త ప్రభవింపజేయబడ్డాడు. కానీ వారు తమ ప్రవక్తల మాటలను బొత్తిగా ఖాతరు చేయలేదు. పైగా వారిని ధిక్కరించారు, వారితో శత్రుత్వం వహించారు. పర్యవసానంగా వారు దైవాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. వారి పెడసరి పోగడలే వారిని నిలువునా ముంచాయి. ఆ కారణంగా అల్లాహ్ ఎవరిపైనా తన శిక్షా కొరడాను జుళిపించడు. నంబర్ 71. విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు వారంతా ఒండొకరికి మిత్రులుగా, సహాయకులుగా, చేదోడు వాదోడుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు, చెడుల నుంచి వారిస్తారు, నమాజులను నెలకొల్పుతారు, జకాత్ను చెల్లిస్తారు. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాశీలి. నిందార్హమైన కపటుల దుర్గుణాలకు దీటుగా ప్రశంసనీయమైన విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన ఇక్కడ వచ్చింది. వారిలోని మొదటి సుగుణం ఏమిటంటే వారు పరస్పరం స్నేహితులుగా మసలుకుంటారు, ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు, సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటారు. హదీసులో చెప్పబడినట్లు ఒక విశ్వాసి సాటి విశ్వాసి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. మరో హదీసులో ఇలా అనబడింది: పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలోనూ, ఒండొకరిపై దయ చూపటంలోనూ విశ్వాసుల ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరంలోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది, శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. ఇది విశ్వాసుల్లోని రెండవ ముఖ్య సుగుణం. మంచి, మారూఫ్ అంటే షరియత్ దృష్టిలో మంచివిగా పరిగణించబడే అంశాలు, చెడు, మున్కర్ అంటే షరియత్ దృష్టిలో చెడ్డవిగా భావించబడే విషయాలు. అంతేగాని ప్రజలు తమ మనోవాంఛలను బట్టి మంచివిగా భావించే ప్రతిదీ మంచిది కాజాలదు. అలాగే ప్రజలు తాము చెడుగా భావించినదల్లా చెడు అనిపించుకోదు. నమాజ్ హుకూకుల్లాహ్ దేవుని హక్కుల జాబితాలోకి రాగా, జకాత్ హుకూకుల్ ఇబాద్ దాసుల హక్కుల జాబితాలోకి వస్తుంది. ఈ రెండు విధులను నెరవేర్చటంతో పాటు విశ్వాసులు సమస్త వ్యవహారాల్లో దైవానికి, దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు విధేయులై వారు తెలియపరిచిన విధానానికి కట్టుబడి ఉంటారని చెప్పటం గమనార్హం. ఆయత్ నంబర్ 72. విశ్వసించిన ఇలాంటి స్త్రీ పురుషులకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో పరిశుభ్రమైన మేడలు వారి కొరకు ఉంటాయి. వీటన్నింటికన్నా గొప్పదైన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం అంటే ఇదే. ఆ భవనాలలో ముత్యాలు, పగడాలు పొదగబడి ఉంటాయి. అరబ్బీలో అద్నని అనబడింది. దీనికి పలు అర్థాలున్నాయి. వాటిలో ఒక అర్థం శాశ్వతమైనది అని.
స్వర్గవాసులకు స్వర్గంలో ప్రాప్తించే అనుగ్రహాలన్నింటికన్నా దైవ ప్రసన్నత రూపంలో లభించే వరం ఎంతో మహత్పూర్వకమైనదై ఉంటుందని హదీసు ద్వారా కూడా రూఢి అవుతుంది. ఆయత్ నంబర్ 73. ఓ ప్రవక్త, అవిశ్వాసులతో కపటులతో పోరాడుతూ ఉండు, వారి పాలిట కఠినంగా ప్రవర్తించు. వారి అసలు నివాస స్థలం నరకమే, అది అత్యంత చెడ్డ స్థలం. అవిశ్వాసులతో కపటులతో పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండవలసిందిగా, వారి పట్ల కఠినంగా వ్యవహరించవలసిందిగా ఈ ఆయతులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశించబడింది. ఆయన తర్వాత ఈ ఆదేశం ఆయన సమాజానికి వర్తిస్తుంది. అవిశ్వాసులతో పాటు కపటులతో కూడా పోరాడాలా? ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. 1. ఒకవేళ కపటుల కపట చేష్టలు, ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు బట్టబయలైన పక్షంలో అవిశ్వాసులతో పోరాడినట్లే వారితోనూ పోరాడవచ్చని ఒక అభిప్రాయం ఉంది. 2. తొలుత కపటులకు నోటితో హితబోధ చేయాలని, వారు గనక నైతికమైన అపరాధాలకు పాల్పడితే శిక్షలు విధించాలని, వారి పట్ల అదే జిహాద్ అని మరో అభిప్రాయం వ్యక్తమైంది. 3. అవిశ్వాసులతో జిహాద్ చేసి కపటులతో కఠినంగా ప్రవర్తించాలని ఇంకో అభిప్రాయం వెల్లడైంది. ఈ 3 అభిప్రాయాల్లోనూ పరస్పర వైరుధ్యం ఏమీ లేదని, పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూడింటిలో ఎక్కడ ఏ విధానం సమంజసంగా ఉంటే దాన్ని అవలంబించవచ్చునని ఇమాం ఇబ్న్ కసీర్ వ్యాఖ్యానించారు. అరబ్బీలో వగ్లుజ్ అని ఉంది. ఇది గిల్జా అనే మూలపదం నుంచి వచ్చింది. గిల్జా అంటే కఠినంగా ప్రవర్తించటం, శక్తిని ఉపయోగించి శత్రువుకి వ్యతిరేకంగా చర్య గైకొనటం అని అర్థం. అంతేగాని నోటి కరుకుదనం దాని భావం కాదు. ఎందుకంటే అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉత్తమ నైతికతకే విరుద్ధం. ఆయన ఆ పని చేయలేరు. దేవుడు కూడా తన ప్రవక్తకు ఆ పని చేయమని ఆజ్ఞాపించడు. పోరాటం, కఠినంగా ప్రవర్తించటం అనేవి ఇహలోకంతో ముడిపడినవి. పరలోకంలోనైతే వారి నివాస స్థలం నరకమవుతుంది. అది బహు చెడ్డ నివాస స్థలం. ఆయత్ నంబర్ 74. మేమలా చెప్పలేదని వారు ప్రమాణాలు చేసి చెబుతున్నారు. యథార్థానికి అవిశ్వాస వాక్కు వారి నోట వెలువడింది. ఇస్లాంను స్వీకరించిన తర్వాత వారు కుఫ్రుకు తిరస్కారానికి ఒడిగట్టారు. వారు చేయలేకపోయిన దానిని గురించి కూడా నిశ్చయించుకున్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చలువతో వారిని సంపన్నులుగా చేసినందుకే వారు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందితే అది వారి కొరకు శ్రేయస్కరం అవుతుంది. ఒకవేళ వారు ముఖం త్రిప్పుకున్నట్లయితే ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లాహ్ వారికి వ్యధాభరితమైన శిక్షకు గురి చేస్తాడు. భూమండలంలో వారిని సమర్థించేవాడు, సహాయపడేవాడెవడూ ఉండడు. ఈ ఆయతు నేపథ్యంలో ఖురాన్ వ్యాఖ్యాతలు అనేక సంఘటనలను, విషయాలను ప్రస్తావించారు. వాటన్నింటి ద్వారా కపటులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కించపరిచే విధంగా మాట్లాడినట్లు విదితమవుతుంది. వారు చెప్పిన ఆ మాటల్ని కొంతమంది ముస్లింలు విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిలదీసి అడిగినప్పుడు తాము ఏ పాపం ఎరుగమని చెప్పారు. అలా చెప్పలేదని ప్రమాణాలు కూడా చేశారు. అప్పుడు ఈ ఆయత్ అవతరించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కించపరిచే విధంగా మాట్లాడడం కూడా కుఫ్ర్, అవిశ్వాసం అని దీన్ని బట్టి స్పష్టమవుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో వేళాకోళంగా మాట్లాడేవాడు ముస్లింగా మిగిలి ఉండడు. ఇంతకీ వారు చేయలేకపోయిన ఆ దుష్ట సంకల్పం ఏది? ఈ నేపథ్యంలో అనేక సంఘటనలు పేర్కొనబడ్డాయి. ఉదాహరణకు, తబూక్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కపటులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నారు. అయితే అందులో వారు సఫలీకృతులు కాలేకపోయారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సైనిక దళానికి కొంత దూరంలో ఒంటరిగా వస్తున్న సమయంలో 10-12 మంది కపటులు ఒక పర్వత కనుమలో ఆయన్ని వెంబడించారు. అదను చూసి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై దాడి చేయాలని, దాంతో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కథ సమాప్తమవుతుందని దైవం మన్నించుగాక వారంతా పథకం వేశారు. అంతలోనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వహీ, దైవ సంకేతం ద్వారా ఈ విషయం తెలుసుకుని జాగ్రత్త పడ్డారు. ముస్లింలు మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళాక మదీనాపురము ఇస్లాంకు కేంద్రస్థానంగా మారింది. తత్కారణంగా వాణిజ్యపరంగా కూడా మదీనాకు ప్రాముఖ్యత పెరిగింది. మదీనా వాసుల ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా ఎంతో మెరుగుపడింది. కపటులు సైతం ఈ వర్తకం ద్వారా బాగా బలపడ్డారు. ఆ విషయాన్నే అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తూ, అల్లాహ్ వారిపై దయదలిచినందుకు ఈ విధంగా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించాడు.
తమ లేమిని కలిమిగా మార్చినందుకు వారు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది పోయి ఈ విధంగా అరాచకానికి పాల్పడటం వారి దుష్టబుద్ధికి తార్కాణం. గమనిక: దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ దయతో వారిని ధనవంతుల్ని చేశారన్న వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో కొందరు పొరబడేందుకు ఆస్కారం ఉంది. ఈ వాక్యంలో చలువ, ఫజ్ల్ అనే పదం ఒక్క అల్లాహకే వర్తిస్తుంది. కాకపోతే మదీనా వాసుల కలిమి కోసం దేవుడు తన ప్రవక్తను సాధనంగా చేశాడంతే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వాసుల మధ్య ఉండబట్టి ఆ నగరం భౌగోళికంగా అన్ని విధాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అది వేరే విషయం. కానీ కలిమిలేములు, లాభనష్టాలు, సుఖదుఖాలు ఇవన్నీ దైవాజ్ఞతో కలుగుతాయి అన్న విషయం మరువరాదు. ఆయత్ నంబర్ 75. ఒకవేళ అల్లాహ్ తన కృపతో మాకు సంపదను వసిగినట్లయితే మేము తప్పకుండా దానధర్మాలు చేసి సద్వర్తనుల్లో చేరతామని అల్లాహ్తో వాగ్దానం చేసిన వారు కూడా వారిలో ఉన్నారు. ఆయత్ నంబర్ 76. కానీ అల్లాహ్ తన కృపతో వారికి కలిమిని ప్రసాదించగా వారందులో పిసినార్తనం ప్రదర్శించసాగారు, మాటను దాటవేస్తూ ముఖం చాటేశారు. ఈ ఆయతు ప్రవక్త సహచరుడైన హజ్రత్ సాలబా బిన్ హాతిబ్ అన్సారీని ఉద్దేశించినదని కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఖరారు చేశారు. కానీ ఈ విషయం ప్రామాణికమైనది కాదు. ఈ మాట కూడా కపటల్లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అనబడింది అన్నదే నిజమైంది. ఆయత్ నంబర్ 77. ఫలితం ఏమైందంటే అల్లాహ్తో చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగాను, అబద్ధాలు చెందుతూ ఉన్నందుకు గాను అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని ఉంచాడు. అల్లాహ్ను కలుసుకునే రోజు వరకు అది వారిలో ఉంటుంది. ఆయత్ నంబర్ 78. ఏమిటి? తమ లోగుట్టు గురించి, తమ గుసగుసల గురించి అల్లాహ్కు అంతా తెలుసునని, అల్లాహ్ అగోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడని వారికి తెలియదా? అల్లాహ్తో వాగ్దానం చేసి దానికి విరుద్ధంగా ప్రవర్తించే కపటులకు ఇందులో తీవ్రమైన హెచ్చరిక ఉంది. తమ మనోభావాలను గురించి అల్లాహ్కు ఏమీ తెలియదని బహుశా వారు అనుకుంటున్నారేమో. కానీ అల్లాహ్కు ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ఆయన రహస్య విషయాల జ్ఞాని. అంతర్బాహ్య విషయాలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఆయత్ నంబర్ 79. విశాల మనసుతో దానధర్మాలు చేసే విశ్వాసులను నిందించే వారిని అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు తాము చెమటోడ్చి సంపాదించినది తప్ప మరేదీ తమ వద్ద లేని వారిని అవహేళన చేస్తూ మాట్లాడే వారిని అల్లాహ్ కూడా ఆట పట్టిస్తాడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది. అరబ్బీలో ముత్తవ్వియీన్ అని ఉంది. ముత్తవ్వియీన్ అంటే జకాత్ వంటి విధిదానాలే కాకుండా స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా ఇంకా ఎక్కువగా దానధర్మాలు చేసేవారు. అలాగే మరికొందరు దైవ మార్గంలో దానధర్మాలు చేయటం తమకు విధి కాకపోయినప్పటికీ మనఃపూర్వకంగా ఎంతో కొంత ఇచ్చుకోవాలన్న భావనతో కూలీనాలి చేసి చెమటోడ్చి సంపాదించి దాన్ని తెచ్చి దైవ మార్గంలో సమర్పించుకుంటారు. తమకు లభించే వేతనం తమ ఇంటివారులకు తినిపించటానికే సరిపోకపోయినా అందులో నుంచే కొంత మొత్తాన్ని ప్రేమతో తెచ్చి సమర్పించుకునే త్యాగధనులు వారు. వారు తెచ్చి ఇచ్చిన సొమ్ము చిన్నదే కావచ్చు, కానీ వారి మనస్సు చాలా పెద్దది. అందులో చిత్తశుద్ధి కలగలిసి ఉంది, అంకిత భావం ఉంది. దైవ వాక్కును ఉన్నత స్థాయికి చేర్చే ప్రయత్నంలో తాము పాలు పంచుకోవాలన్న ఆరాటం కూడా ఇమిడి ఉంది. యుద్ధ సమయంలో విరాళాలు ఇవ్వవలసిందిగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పీల్ చేసినప్పుడు ముస్లింలు స్తోమతకు తగ్గట్టుగా విరాళాలు ఇచ్చేవారు. కలవారు తమ స్థాయికి తగ్గట్టుగా తెచ్చి ఇస్తే, లేనివారు కూడా తమకు ఉన్నంతలో నుంచే తెచ్చిచ్చేవారు. ప్రవక్త పిలుపుకు పురస్కరించుకొని దైవ మార్గంలో తమ సర్వస్వాన్ని తెచ్చి ధారపోస్తున్న ఈ 2 రకాల అభిమాన ధనులను చూసి ఓర్వలేక కపటులు వారి ప్రయత్నాలపై నీళ్లు కుమ్మరించేవారు. వారిపై చలోక్తులు విసిరేవారు. ఎత్తిపొడుపు మాటలతో వారిని కవ్వించేవారు. ఎవరైనా ఎక్కువ సొమ్మును తెచ్చి ఇస్తే గొప్ప దాతనని అందరిచేత అనిపించుకోవటానికే ఇలా చేస్తున్నాడని నిందించేవారు. ఎవరైనా కొద్దిపాటి సొమ్మును తెచ్చిస్తే ఈ కొద్ది మొత్తంతోనే లక్ష్యం సిద్ధిస్తుందా అని గేలి చేసేవారు. నువ్విచ్చే ఈ కొద్దిపాటి సొమ్మే దేవుడికి కావలసి వచ్చిందా అని వెటకారంగా చెప్పేవారు. ఈ విధంగా కపటులు అడుగడుగునా ముస్లింలను అవహేళన చేస్తూ రెచ్చగొడుతూ ఉండేవారు. ముస్లింలను వారు ఈ విధంగా ఆట పట్టిస్తూ ఉంటే అల్లాహ్ చూస్తూ ఊరుకుంటాడని అనుకోరాదు. అల్లాహ్ కూడా వారిని ఆట పట్టిస్తాడు. ఆయన పట్టించే ఆట అత్యంత అవమానకరంగా, కోలుకోలేనంత తీవ్రంగా ఉంటుంది. ఆయత్ నంబర్ 80.
ఓ ప్రవక్త, వారి మన్నింపు కోసం నీవు వేడుకున్నా వేడుకోకపోయినా ఒక్కటే. ఒకవేళ నువ్వు 70 సార్లు వారి మన్నింపు కోసం వేడుకున్నా సరే అల్లాహ్ క్షమించడుగాక క్షమించడు. ఎందుకంటే వారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారు. ఇటువంటి అవిధేయులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. 70 సార్లు అనే పదం ఆధిక్యతా భావం కొరకు ప్రయోగించబడింది. ఎన్నిసార్లు వారి క్షమాపణ కోసం విజ్ఞాపన చేసినా అల్లాహ్ వారిని సుతరాము క్షమించడని అసలు దీని భావం. 70 కంటే ఎక్కువ సార్లు సిఫారసు చేస్తే క్షమిస్తాడన్నది దీని అర్థం ఎంతమాత్రం కాదు. క్షమాభిక్ష ఎందుకు పెట్టబడదో ఇక్కడ చెప్పటం జరిగింది. ప్రజలు సిఫారసు కోసం ఎదురు చూసి మోసపోరాదు. విశ్వాసం మరియు సత్కర్మల మూలధనంతో వారు దైవ సమక్షంలో హాజరు కావాలి. ఈ పరలోక సామగ్రే గనక లేకుండా పోతే ఎవరి సిఫారసు అక్కడ చెల్లనేరదు. అసలు అలాంటి అవిధేయుల కోసం సిఫారసు చేసే అనుమతి కూడా అల్లాహ్ ఇవ్వడు. సన్మార్గం అంటే ఇక్కడ విశ్వాసానికి, ఈమాన్కొచ్చే చేర్చే మార్గం అని భావం. మామూలుగా దారి చూపడం అంటే అది ప్రపంచంలో విశ్వాసులకు, అవిశ్వాసులకు అందరికీ చూపబడింది. ఉదాహరణకు 1 మేము మనిషికి మార్గం చూపాము. ఆపై అతను కృతజ్ఞుడవుతాడో చూడాలి. సూరా దహర్ 3. 2 మేము అతనికి మంచి చెడులకు సంబంధించిన 2 మార్గాలు చూపెట్టాము. సూరా బలద్ 10. ఆయత్ నంబర్ 81. వెనుక ఉండిపోయిన వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిన తరువాత తాము ఆ విధంగా ఇంట్లో ఉండిపోయినందుకు సంబరపడ్డారు. దైవ మార్గంలో తమ ధన ప్రాణాలొడ్డి పోరాడటం వారికి బొత్తిగా ఇష్టం లేదు. పైపెచ్చు ఇంత తీవ్రమైన ఎండవేడిలో బయలుదేరకండి అని అన్నారు. ఓ ప్రవక్త, నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు. కుంటి సాకులు చెప్పి తబూక్ పోరాటానికి వెళ్లకుండా ఉండిపోయిన కపటుల గురించి మరోసారి ప్రస్తావించబడింది. మూలంలో ఖిలాఫ్ అని వచ్చింది. ఖిలాఫ్ అంటే వెనుక లేక వ్యతిరేకంగా అని అర్థం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధానికి బయలుదేరిన తర్వాత కపటులు ఆయన వెనుక మదీనాలో ఉండిపోయారనో లేక ఆయన పద్ధతికి వ్యతిరేకంగా మదీనాలో ఉండిపోయారనో ఈ ఆయతకు భావం. నరకాగ్ని తాపం ముందు ఈ వేసవి తాపం లెక్కలోకి రాదన్న సంగతి వారికి తెలిస్తే వారు ఎంతమాత్రం వెనుక ఉండేవారు కాదు. ప్రపంచంలోని ఈ వేడి నరకాగ్ని వేడిలో 70వ భాగం అని, ప్రపంచంలోని ఎండవేడి కన్నా నరకాగ్ని వేడి 69 రెట్లు అధికంగా ఉంటుందని హదీసు ద్వారా తెలుస్తుంది. ఆయత్ నంబర్ 82. కాబట్టి ఇప్పుడు వారు తమ నిర్వాకానికి లభించే ప్రతిఫలంపై బహు కొద్దిగా నవ్వాలి, చాలా ఎక్కువగా ఏడవాలి. వారి నవ్వులాటలు చాలా పరిమితమైనవి. మా శిక్ష మొదలైన తరువాత వారికి ఏడుస్తూ ఉండవలసిందే. ఆయత్ నంబర్ 83. ఒకవేళ అల్లాహ్ నిన్ను వారిలోని ఏ వర్గం వద్దకైనా తిరిగి తీసుకువెళితే అప్పుడు వారు నీ వద్దకు వచ్చి యుద్ధ మైదానానికి రావటానికి నీ అనుమతి గనక అడిగితే ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలిసి రాలేరు, నాతో కలిసి శత్రువులతో పోరాడను లేరు. మీరు తొలిసారే కూర్చొని ఉండటానికి ఇష్టపడ్డారు కాబట్టి మీరు ఇప్పుడు కూడా వెనుక ఉండిపోయే వారిలోనే కూర్చొని ఉండండి అని చెప్పేయి. అంటే కపటుల వర్గం అని భావం. తబూక్ యుద్ధం నుండి దేవుడు నిన్ను సురక్షితంగా నీ స్థిరనివాసం వరకు చేరిస్తే ఇంటి పట్టున ఉండిపోయిన ఆ కపటులు నక్క వినయం ప్రదర్శిస్తూ నీ వద్దకు వస్తారు. మరోసారి యుద్ధం ఏదైనా సంభవిస్తే తప్పకుండా తమరి వెంట వస్తామని భరోసా ఇస్తారు. మొదటిసారి పిలిచినప్పుడు మీరు ఎలాగూ రాలేదు కాబట్టి మరో యుద్ధానికి రావటానికి కూడా మీరు అర్హత కోల్పోయారు. అంటే యుద్ధం చేయలేక ఇండ్లలో ఉండిపోయే స్త్రీలు, చిన్నపిల్లలు, ముసలివారు, అవిటివారు, ఎలాంటి వారో మీరు అంతే. కాబట్టి మీరు మీ ఇండ్లలోనే కాలక్షేపం చేస్తూ ఉండిపోండి. ఈ మాటల్లో వ్యంగ్య ధోరణి ఉంది. ఒకవేళ తబూక్ యుద్ధంలో పాల్గొనలేకపోయామే అన్న బాధ నిజంగా మీ మనసుల్లో ఉంటే మీరు ఇంకా అలాంటి బాధతో కుమిలిపోతూ ఉండాలి. ఆయత్ నంబర్ 84. వారిలో ఎవడైనా చస్తే నువ్వు వాడి అంత్యక్రియల నమాజు కూడా ఎన్నటికీ చేయకు, వాడి సమాధి వద్ద కూడా నిలబడకు. వారు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు చచ్చే వరకు దుష్టులుగా, అవిధేయులుగానే ఉన్నారు. ఈ ఆయతు కపటుల సర్దారైన అబ్దుల్లా బిన్ ఉబై నేపథ్యంలో అవతరించినప్పటికీ దీని ఆదేశం మాత్రం సర్వసాధారణమైనది. కుఫ్ర్, అవిశ్వాసం, నిఫాక్, కాపట్య రోగంపై మరణించిన వారందరూ ఈ పరిధిలోకి వస్తారు. దీని పూర్వరంగం ఇది. కపటాగ్రేసరుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉబై మరణించినప్పుడు అతని కుమారుడు నికార్సైన ముస్లిం అయిన అబ్దుల్లా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి ఈ విధంగా విన్నవించుకున్నారు.
దైవ ప్రవక్త, తమరు మీ చొక్కాను ప్రదానం చేస్తే శుభం కోసం నేను నా తండ్రి కఫన్ కొరకు దాన్ని ఉపయోగిస్తాను. అలాగే తమరు ఆయన అంత్యక్రియల జనాజా నమాజును చేయించండి. కారుణ్యమూర్తి సల్లల్లాహు అప్పటికప్పుడే తన చొక్కాను ప్రదానం చేశారు. అతని అంత్యక్రియలు నమాజు చేయించడానికి వెళ్ళారు. అప్పుడు హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు ఉద్దేశించి, ఇలాంటి వంచకుల కోసం ప్రార్థించవద్దని అల్లా మిమ్మల్ని తాకీదు చేశాడు కదా, అలాంటప్పుడు మీరు ఇతని మన్నింపు కోసం ఎందుకు వేడుకుంటారు అని ప్రశ్నించారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అల్లా నాకు వేడుకోవద్దని అనలేదు, వారి మన్నింపు కోసం 70 సార్లు వేడుకున్నా మన్నించబోను అని మాత్రమే చెప్పాడు. కాబట్టి నేను 70 కన్నా ఎక్కువసార్లే వారి మన్నింపు కోసం అర్థిస్తాను అని బదులిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అతని జనాజా నమాజును చేయించారు. దానిపై ఈ ఆయత్ అవతరించింది. ఇక మీదట కపటుల క్షమాభిక్ష కోసం ఎంతమాత్రం విజ్ఞాపన చేయరాదని గట్టిగా తాకీదు చేయబడింది. జీవితాంతం సత్యాన్ని తిరస్కరిస్తూ, ద్రోహాన్ని తలపెడుతూ, తిరస్కార స్థితిలోనే ప్రాణాలు విడిచిన వారి అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొనటం గానీ, వారి మన్నింపు కోసం అల్లాహ్ను వేడుకోవటం గానీ తగదని ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది. ఆయత్ నంబర్ 85. వారి ఆస్తిపాస్తులను, సంతానాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోకూడదు. వారిని ఈ వస్తువుల ద్వారా ఇహలోకంలోనే శిక్షించాలని, ప్రాణాలు పోయేదాకా వారు అవిశ్వాసులుగానే ఉండాలని అల్లాహ్ కోరుతున్నాడు. ఆయత్ నంబర్ 86. అల్లాహ్ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలిసి పోరాడండి అని ఆజ్ఞాపించే సూరా అవతరింపజేయబడినప్పుడు వారిలోని శ్రీమంతుల వర్గం ఒకటి నీ దగ్గరకు వచ్చి మమ్మల్ని కూర్చుని ఉండే వారితో పాటే ఉండనివ్వండి అంటూ అనుమతి కోరుతుంది. కుంటి సాకులు చెప్పి వంటింటి కుందేళ్లతో కలిసి కూర్చోదలచిన కపటుల గురించి చెప్పబడిన మాటలివి. చూడబోతే వారు ధనవంతులు, వారికి ఏ లోటు లేదు. అలాంటప్పుడు వారు దైవ మార్గంలో ఇతరుల కన్నా ముందంజ వేయాల్సింది, కానీ వెనుకంజ వేశారు. తగు కారణంపై యుద్ధంలో పాల్గొనకపోవటం సబబే. అలాంటి వారు అనుమతి పొందవచ్చు. కానీ ఈ పెద్ద పెద్ద ఆసాములకేమైపోయిందని, వారెందుకు గాజులు తొడుక్కుని కూర్చోవాలనుకుంటున్నారు అంటే, దైవ ధర్మం పట్ల, దైవ ప్రవక్త పట్ల, పరలోక సాఫల్యం పట్ల వారికి ఎలాంటి ఆసక్తి లేదన్నమాట. ఆయత్ నంబర్ 87. వారు ఇండ్లలో ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్ర వేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏ విషయమూ వారికి అర్థం కాదు. మనిషి తరచూ తన ఆత్మను వంచుకుంటూ తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నప్పుడు దేవుడు అతని హృదయ కవటాలను మూసివేస్తాడు. సత్యాన్ని చూడగలిగే అతని మనోనేత్రంపై తెరపడిపోతుంది. సత్యాన్ని పరికించగలిగే అతని మస్తిష్కం ముడుచుకుపోతుంది. ఆ తరువాత అతనిలో విచక్షణా జ్ఞానం క్షీణించిపోతుంది. ఆయత్ నంబర్ 88. కానీ స్వయంగా ప్రవక్తను, ఆయనతో పాటు విశ్వసించిన వారిని చూడండి. వారు తమ ధన ప్రాణాలతో దైవ మార్గంలో పోరాడుతున్నారు. కాబట్టి మేళ్లు గలవారు వీరే, సాఫల్య భాగ్యం పొందేవారు కూడా వీరే. ఆయత్ నంబర్ 89. వీరి కోసమే అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. గొప్ప విజయభాగ్యం అంటే ఇదే. అయితే చిత్తశుద్ధి గల విశ్వాసుల పరిస్థితి ఈ నయవంచకుల, మునాఫిక్ల వైఖరికి భిన్నంగా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ అల్లాహ్ ఆదేశాన్ని శిరసావహిస్తారు. తమ సంపదలతో, తమ ప్రాణాలతో దైవ మార్గంలో పోరాడుతారు. దేవుడు వాగ్దానం చేసిన శుభాలు, మేళ్లన్నీ వారికే సొంతమవుతాయి. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ప్రాపంచిక, పారలౌకిక భోగభాగ్యాలన్నీ వారికే లభిస్తాయి. ఇదే అసలు సిసలైన సాఫల్యం. ఆయత్ నంబర్ 90. పల్లెవాసుల్లోని సాకులు చెప్పేవాళ్ళు కూడా తమకు యుద్ధం నుంచి సెలవిమ్మని కోరుతూ వచ్చారు. అల్లాహ్తోనూ ఆయన ప్రవక్తతోనూ అబద్ధాలాడిన వారు ఎలాగూ కూర్చొనే ఉండిపోయారు. వారిలో అవిశ్వాస పోకడను ప్రదర్శించిన వారికి బాధాకరమైన శిక్ష తప్పదు. ఈ సాకులు చెప్పేవాళ్ళు ఎవరు? దీనిపై ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయం ఉంది. వారు మదీనా నగరానికి కడు దూరంలో నివసించే ఎడారి వాసులని కొందరు భావిస్తున్నారు. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు వద్దకు వచ్చి అబద్ధాలు చెప్పి యుద్ధం నుంచి అనుమతి పొందారు. మరికొంతమంది కనీసం అనుమతి కూడా పొందలేదు. ఈ విధంగా చూస్తే కపటులలో 2 రకాల ప్రస్తావన వచ్చిందని భావించవలసి ఉంటుంది. వ్యధాభరితమైన దైవశిక్షకు వీరుభయులు పాత్రులవుతారు. ఖురాన్ వ్యాఖ్యాతలలోని మరో వర్గం వారు ముఅజ్జిరూన్ అనే పదాన్ని నిజంగానే తగు కారణం గలవారు అన్న అర్థంలో తీసుకున్నారు. ఈ విధంగా చూసినప్పుడు ఆయతులోని చివరి భాగం మాత్రమే కపటులకు వర్తిస్తుంది. అంటే ఈ ఆయతులో 2 వర్గాల ప్రస్తావన వచ్చింది.
మొదటి వర్గం నిజంగానే తగు కారణంపై యుద్ధానికి వెళ్ళలేకపోయిన ముస్లింలు. రెండవ వర్గం ఏ కారణము లేకుండానే అబద్ధాలు చెప్పి ఇంట్లో కూర్చున్న కపటులు. ఆయతు చివర్లో వ్యధాభరితమైన శిక్ష గురించి ప్రస్తావించబడినది ఈ కపటులను ఉద్దేశించే. యథార్థం దైవానికే ఎరుక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.